రక్షణ శాఖకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉన్నదో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కానీ ఆయుధాలు కానీ కావలసినటువంటి వసతులు కానీ అద్భుతంగా సేకరించి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రక్షణ రంగంలో మన సైనికులకు దేశ రక్షణ కావలసినటువంటి అన్ని రకాల వ్యవస్థలు గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు స్పష్టంగా ప్రపంచం ముందు ఆ ఫలితాలు కనిపించాయి. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మన సైనికులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. కానీ ఈరోజు సైనికులకు రఫేల్ విమానాలతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు కూడా కల్పించడం జరిగింది. రఫేల్ ఫైటర్ జెట్స్ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విమానాలను కూడా ఈరోజు మన సైన్యానికి మనం అందరం కల్పించాం. S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రోజు మనము కొనుగోలు చేస్తున్నప్పుడు అది రఫేల్ ఎయిర్ ఫైటర్ కావచ్చు, S-14 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటిని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ రకంగా కొంత వ్యతిరేకత వచ్చిందో, ఆరోపణలు చేశారో, అవసరం లేదన్నారో, దాని ప్రాధాన్యత ఏంటో S-14 యొక్క ఫలితం ఏంటో ఈరోజు మనం స్వయంగా 140 కోట్లు కాదు యావత్ ప్రపంచమంతా చూసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ దేశ రక్షణ కోసం అవసరమని ఆ వ్యతిరేకతను లెక్క చేయకుండా మరి భారత్ ఆర్మీకి మనమందరం కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 35% ఆఫ్ రిక్వైర్మెంట్ ఆర్మీకి మనము స్థానికంగానే ఉత్పత్తి చేస్తా ఉన్నాం. బ్రహ్మోస్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా మనకు అవసరమే కాకుండా ఈరోజు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రైవేట్ సెక్టార్ను కూడా భాగస్వాములు చేయడం, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను శక్తివంతం చేయడం, HAL లాంటి సంస్థలను ప్రోత్సహించడం, వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల ఆర్డర్స్ను కల్పించడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా అకౌంటబిలిటీ చేసి అక్కడ అన్ని రకాల సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు సమకూర్చడం, మిదాని కానీ DRDO కానీ ఇలాంటి సంస్థల ద్వారా పరిశోధనకు కావలసినటువంటి వసతులు కల్పించడం, మన స్పేస్ సెక్టార్ అద్భుతంగా కీలక పాత్ర పోషించింది. స్పేస్ సెక్టార్ ఏ రకంగా సమూలంగా మార్చి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్లో స్పేస్ సెక్టార్ను మనం తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి దాని ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసి వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. దానితో పాటు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, అదొక టెర్రరిస్ట్ కంట్రీ, అది ఉగ్రవాద ఫ్యాక్టరీ, ఉగ్రవాదులను తయారు చేసేటువంటి ఒక డొమెస్టిక్ ఫ్యాక్టరీగా ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దశాబ్దాలుగా మనము నష్టపోయాము ఉగ్రవాదం కారణంగా. ఈరోజు దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం అందరము ఈరోజు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సైనికులు చూపించినటువంటి చొరవ, భారత సైనికులు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్ట్రాటజీ
ఈరోజు ప్రపంచమంతా అభినందిస్తున్నది. ఇందులో భాగంగానే తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం, వాళ్లకు మానసికంగా ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమం, వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది. 23 వరకు కూడా జరుగుతుంది. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో అనేక మంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా నేను ఓపెన్ ఇన్విటేషన్ అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు ఇస్తున్నాను. ఇది నా ప్రోగ్రాం కాదు, భారత ప్రభుత్వం ప్రోగ్రాం కూడా కాదు. ఇది ప్రజల ప్రోగ్రాము. అయినా కూడా ఒక కేంద్ర మంత్రిగా, ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు.